అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. అభినయ్ దర్శన్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? నిజాలు కొన్ని విషయాలు మాట్లాడాడు రాజకీయం గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడారు. అంతేకాకుండా పాడేరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఆ యొక్క స్టోరీ పైన కూడా కొన్ని విషయాలు మాట్లాడారు. సో మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా రాజకీయమేనని, నేను పాస్టర్ని కాదని కూడా తేట తెల్లగా చెప్పేశాడు. నేను రాజకీయ నాయకుడిని అని చెప్పేశాడు. అంతేకాకుండా మరి తేజ మరి రెడ్ టీవీలో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే తను బొట్టు కూడా పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే, తన పాదయాత్రలో కొందరు హారతులు ఇస్తూ, మరికొందరు గుమ్మడికాయలు కూడా కొడుతూ, మరికొందరు చీరలు పరుస్తూ అలా నడిపించారు నన్ను. కనుక నేను రాజకీయం అనేది ప్రారంభించాను ఇలాగని తను మాట్లాడాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను గుర్తు చేద్దామని అనుకుంటున్నాను. రాజకీయం అనేది ఒక మతాన్ని కొరకు రాజకీయం చేయకూడదు, ఒక మతం కొరకు రాజకీయాన్ని పెట్టకూడదు, ఒక మతం కొరకు రాజకీయాన్ని మనుషులకి పిలవకూడదు. రాజకీయం అనేది మనకి మన దేశంలో రాజకీయం అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒక రాజకీయ వ్యక్తి ప్రజలను పరిపాలించడానికి. సో ఇక్కడ రిలీజియన్ కూడా ఉండకూడదు, ఏ రిలీజియన్ కూడా ఇక్కడ ఉండొద్దు. అందరి కొరకు, ప్రజలందరి కొరకు వచ్చేవాడే రాజకీయ నాయకుడు, పొలిటీషియన్. అర్థమవుతుందా? పొలిటీషియన్ ఎవరైతే రాజకీయ పరంగా రావాలని అనుకుంటారో వారందరూ కూడా ఎలా ఉండాలంటే, అందరినీ కూడా ప్రేమించే మనసు ఉండాలి. అందరినీ కూడా. ఇక్కడ నో రిలీజియన్ అసలు పేరే ఉండకూడదు, ప్రస్తావనే ఉండకూడదు. వారు ఎవరైనప్పటికీ కూడా పలానా రాజకీయం ఉంది అంటే అందరినీ ప్రేమించేదిగా ఉండాలి. నీ వ్యక్తిగత రిలీజియన్ ఉంటే అది మీది పర్సనల్గా ఉంటుంది. కానీ మన భారతదేశంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒకవేళ రాజకీయ నాయకత్వాన్ని బయటకు తీసుకురావాలి అంటే, సో పొలిటీషియన్ అనే వ్యక్తి అందరినీ ప్రేమించేవాడై ఉండాలి. సో అలాగనే మరి మాట్లాడుతున్నటువంటి విషయాల్లో రెడ్ టీవీలో ఈ రోజున కొన్ని విషయాలు మాట్లాడారు. ఆ విషయాన్ని మీకు గుర్తు చేసిన తర్వాత నేను ఒక వీడియో మీకు ప్లే చేసి కొన్ని విషయాలు మనము మాట్లాడుకుందాం. ఇక్కడ విషయం ఏంటంటే, నేను రాజకీయ నాయకుడిని కాబట్టి అన్ని చోట్లకి అలా వెళ్ళాను, అందరూ నన్ను హారతి ఇచ్చి హక్కును చేర్చుకున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే, క్రైస్తవ్యానికి ప్రాబ్లం ఉంది, క్రైస్తవ విశ్వాసులకి ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి నేను నాయకుడిని అవుతున్నానన్న మాట నిజంగా ఎప్పుడు వాడకూడదండి. ఎందుకంటే ఒక క్రైస్తవ్యం గురించి పార్టీ పెట్టడం ఏంటి? క్రైస్తవ క్యాండిడేట్గా ఒక క్రైస్తవ క్యాండిడేట్గా మీరు నామినేషన్ వేయచ్చు. ప్రజలందరినీ ప్రేమించండి, వీలుగా ఉంటే అందరూ అవకాశం ఇస్తే మీరు గెలుస్తారు. ఇది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో మనం చూసాం. విజయ్ అద్భుతమైనటువంటి విజయాన్ని అక్కడ ఆయన ఎప్పటికీ కూడా నేను పలానా ఇది పెట్టింది, ఇది రాజకీయం పెట్టింది దీనికోసం ఆయన ఎప్పుడు చెప్పలా. అలాగే మన దగ్గర కూడా చాలామంది ఉన్నారు రాజకీయ నాయకులు, వాళ్ళు ఎప్పుడు కూడా మేము పలానా వాళ్ళ కోసం పెట్టామని చెప్పరు. వాళ్ళు అర్థమవుతా, వాళ్ళు హైందవులైనా ఇస్లాం అయినా ఎవరైనప్పటికీ కూడా మేము మా వాళ్ళ కోసం మేము పార్టీ పెట్టుకున్నామంటే అది కొంతవరకు కరెక్ట్ కాదు. కాబట్టి అక్కడ మరి అభినయ్ దర్శన్ కొన్ని విషయాలు చెప్పాడు. ఇంకొక విషయం ఏం చెప్పాడంటే, నేను పని చేయటానికి ఉన్నాను, పని చేస్తాను. రోడ్లు వేసేవాళ్ళు లేకపోతే, అందరూ కార్లలో తిరిగేవాళ్ళు ఉంటే రోడ్లు ఎవరు వేస్తారు? కాబట్టి నేను రోడ్లు వేసేవానిగా ఉంటా, మీరు కార్లలో తిరగవచ్చు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రెండవదిగా సిటీ క్లీన్గా ఉండాలి అంటే పనిచేసేవాళ్ళు కూడా ఉండాలి. కాబట్టి నేను పనిచేసేవాడు ఉంటా, మీరు సిటీలో క్లీన్గా ఉండాలనే విషయాలు కూడా రెండు విషయాలు చెప్పారు. అంటే రాజకీయానికి ఎందుకు వచ్చారంటే, సో అది వారు చెప్పారు. ఈ సందర్భంలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి నేను ఒక వీడియోని మీకు ప్లే చేస్తాను. ముందుగా, పొలిటికల్ లీడర్ గా వెళ్ళాలనుకోవడం మంచిదే, కానీ మతాన్ని తీసుకుని వెళ్ళడం నాకు అర్థం కావట్లేదు. నేను ఎక్కడ మతాన్ని అడ్డు పెట్టుకోలేదు. రైట్, ఓకే. కానీ మీ పైన మీరే అటాక్ చేయించుకుని సానుభూతి పొంది అసలు మీ ప్లానే డబ్బులు సంపాదించడానికి. ఒకటి, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మనం ఒక మాట అన్నాం, ఈ ప్లాన్ ఈ దాడి చేయించుకున్నారు అంటే ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం మనం మాట్లాడుకుందాం. నేను ఎక్కడ కూడా పాదయాత్రలో
యేసు ప్రభువు గురించి కానీ క్రైస్తవ్యాన్ని గురించి కొన్ని నేను ఎక్కడ మాట్లాడలేదు. నేను కేవలం మనుషుల సమస్యలపైన మాత్రమే ఆ ప్రాంతాల్లో నేను తిరిగి పనిచేశానని చెప్పేసి తను చెప్పాడు. రెండో విషయం, తేజ ఏమడుగుతున్నాడంటే చక్కని ప్రశ్న అడిగాడు. ఏంటా ప్రశ్న అంటే, దాడి చేయించుకొని లాభం పొందుకోవటానికి, సానుభూతి పొందుకోవటానికి, ప్రజల్లో పేరు తెచ్చుకోవటానికి దాడి జరిగించుకున్నట్టుగా అతను మాట్లాడితే తనకి సమాధానం ఏం చెబుతున్నాడంటే, ఎక్కడైనా మంచి సిటీ దగ్గర ఉన్నప్పుడు నేను చేయించుకోవడానికి ఒకవేళ అవకాశం ఉంటుందేమో, కానీ నాకు స్టంట్స్ పడ్డాయి 2. బట్ ఏదైనా గాయమైతే నాకు బ్లీడింగ్ అనేది ఆగదు. అది ఆగాలంటే చాలా కష్టం. కాబట్టి నేను అలాంటి స్థలాల్లో ఉంటానని చెప్పేసి కొన్ని తనకున్న గాయాలు కూడా చూపించడం ప్రారంభించాడు. అయితే ఇక్కడ మనము కొన్ని విషయాలు, మనం రాజకీయపరమైనటువంటి విషయాల్లో ఇక్కడ కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. నేను వాటిని కూడా మీకు చూపించే ముందు కొద్ది విషయంలో, సో ఏంటి 3 పెళ్ళిళ్ళ విషయం ఏంటి? రెడ్ టీవీకి కానీ మిగతా మీడియా వాళ్ళందరికీ కానీ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఏవైతే 3 పెళ్లిళ్ళు అని ఎవరైతే మాట్లాడుతున్నాడో నిరూపిస్తే నా జీవితంలో నేను ఇంకా కెమెరా ముందు కనిపించను, రాజకీయం చేయను, సువార్త చేయను. ఏదైనా నేను ఎడిటర్ని కాబట్టి ఎడిటర్ జోన్ చేసుకోవాలి. పొలిటీషియనా పాస్టర్? పొలిటీషియన్, పాస్టర్ కాదు. ఏమైంది సడన్ గా మీ ఇద్దరికి? నీ గుట్టు బయట పెడతా అజయ్ బాబు. దానికి కారణం ఏంటంటే, నమస్తే, నేను మీ తేజ. పాస్టర్ అభినయ్ దర్శన్. సో రీసెంట్ గా అతని పైన పాడేరు నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. రైట్, ఇక అంత కామన్గానే ఉంటుంది, దాని స్టోరీ అంతా నేను చెప్పేస్తాను. అంతేకాకుండా ఈ సమయంలో క్రైస్తవ దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి ప్రజలు, ఆ తర్వాత క్రైస్తవ సేవకులు, సో లీడర్స్ కూడా, సంఘ పెద్దలు కావచ్చు, నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. క్రైస్తవులు రాజకీయ నాయకులుగా లేరు అని అనుకోవటం మంచిది కాదండి. రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. అయితే నేను మీకు విషయాన్ని గుర్తు చేస్తాను. సో దాన్ని మనము ఒకసారి టార్గెట్ చేయడానికి కాకుండా కొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు కొన్ని ఇక్కడ కామెంట్స్ కూడా వచ్చాయి. ఓకే, కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ కామెంట్స్ నేను చదవకంటే ముందే మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఫ్యాక్ట్గా గమనించండి, రాజకీయ నాయకుడిగా నేను క్రైస్తవ్యానికి ఏదో చేస్తా అని ఒక ఫీలింగ్ ఉండొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే, అసలు యాక్చువల్గా నువ్వు ఒక పదవిలోకి వెళ్ళినా కూడా, ఒక రాజకీయ నాయకుడిగా పదవిలోకి నువ్వు వెళ్ళిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి ఈ పనులు చేద్దామంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎన్నో అధికారాలు అడ్డుగా ఉంటాయి. మనకి ఒక బర్త్డే సర్టిఫికేట్ కావాలంటేనో, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలంటేనో ఎన్నో కష్టపడాలి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు, సరే క్రైస్తవుడు అనుకుందాం, ఒక ఎమ్మెల్యే గారు క్రైస్తవుడు అనుకుందాం. క్రైస్తవుడైనంత మాత్రాన క్రైస్తవులందరికీ న్యాయం చేస్తారని, లేకపోతే క్రైస్తవులకే నేను పని చేస్తానని ఇది అనుకుంటే, ఒకవేళ క్రైస్తవులకి పనిచేయమని ఒకవేళ రేపు ఎమ్మెల్యేగానో, లేకుంటే ఎంపీగానో, లేకుంటే మంత్రిగానో, ఇలాంటి తరుణంలో ప్రత్యేకంగా క్రైస్తవ కాన్స్టిట్యూషన్ ఏమి ఉండదు. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎమ్మెల్యే గారు పనిచేయాలి, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మంత్రి పనిచేయాలి, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా సీఎం పనిచేయాలి. సో ఇలా ఉంటాయి. అప్పుడు నేను వీళ్ళ కోసమే అని అనుకుంటే చాలామంది ఉన్నారు ఏమండి, రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. క్రైస్తవ ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీస్ కావచ్చు, లేకపోతే వార్డు మెంబర్స్ కావచ్చు, చాలామంది ఉంటారు. మీరు గమనించండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా. సో సరే, ఇతని గురించి మాట్లాడట్లా నేను, ఇప్పుడు అభినయ్ గురించి మాట్లాడట్లా, సో కామన్గా మాట్లాడుతున్నాను నేను. కాబట్టి నేను ఎవరూ లేరు క్రైస్తవులో, నేను వెళ్ళి చేస్తాను అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు మనకి కేపాల్ గారు ఉన్నారు, ప్రజాశాంతి పార్టీని పెట్టి స్థాపించినటువంటి వ్యవస్థాపకులు వారు. వారికి అద్భుతమైనటువంటి పరిచయనిచ్చాడు దేవుడు. యాక్చువల్గా ఒక బలమైనటువంటి పరిచయనిచ్చాడు. మన భారతదేశంలో ఒక మారుమూల చిట్టివలస ప్రాంతంలో జన్మించినటువంటి ఒక 7th క్లాస్ 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ప్రపంచానికి పరిచయం చేశాడు, ప్రపంచాలకు పరిచయం చేశాడు. ప్రపంచాల్లో ఒక మనము పిఎంని కలవాలంటే, ఒక ప్రధానమంత్రిని కలవాలంటే ఎంతో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎంతో కష్టంగా ఉంటుంది. కానీ తనను కలుసుకునేటట్టుగా దేవుడు అలాగన ఒక హై స్టాండర్డ్లో దేవుడు నిలబెట్టాడు. ఓకే, సో ఆయన
ఆ పని చేయకుండా నేను రాజకీయం చేస్తానని మన భారతదేశంలో దాదాపుగా ఇప్పటికీ నాకైతే 3 times అనుకుంటున్నాను, మేబీ ఒక 3 సార్లు చూశాను నేను. తను రాజకీయాలకి తిరగటము అంటే కొన్ని సందర్భాల్లో రాజకీయవాదిగా మాట్లాడటం చాలా బాగుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా తనకు ఒక స్థానం అంటే ఒక ఎమ్మెల్యేగానో ఒక మంత్రిగానో ఒక స్థానం లేకుంటే ఒక ముఖ్యమంత్రిగానో ఒక స్థానం అనేది ఇప్పటి వరకు మన ఇండియాలో ఎక్కడ కూడా తనని ప్రేమించినటువంటి వాళ్ళు లేరు. ఒక సేవకుడిగా గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఓకే, సో ఇంతకుముందు ఈయన అమెరికా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ప్రేయర్ చేయించుకునేవాళ్ళు. అంతేకాకుండా ఇస్లామ్స్ కంట్రీస్లో కూడా డైరెక్ట్గా వెళ్ళి ఆయన వారికి కూడా ప్రార్థన చేసేవాడు. అలాగనే ఇతర దేశాల్లో ఇంకా చాలా దేశాలు ఆయన అంటాడు నేను 200 దేశాలు తిరిగాను అంటాడు. అంత ఘనత ఇచ్చిన తర్వాత కూడా సో ఈ రాజకీయం చేయడానికి మళ్ళీ భారతదేశంలో అడుగుపెట్టి ఏమండి 747 బోగి ఒక చక్కని విమానాన్ని దేవుడిచ్చాడు. ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ధన్యతను దేవుడిచ్చాడు. మన ఇండియా నుండి అన్ని దేశాలు తిరగగలిగినటువంటి ఒక కెపాసిటీని ప్రభు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. కానీ ఆ అధికారాన్ని నిలబెట్టుకోలేనటువంటి స్థితి అంటే అదే పరిచయం ఎందుకు చేయకూడదు? ఇప్పుడు రాజకీయ నాయకులే మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు, మళ్ళీ మీరే రాజకీయ నాయకులు అయితే మరి మీకెవరు చేయాలి ప్రార్థన? అర్థమవుతుందా? ఇప్పుడు సేవకులుగా నాయకులుగా దేవుడు నిలబెట్టుకున్నప్పుడు మీరే గొప్పవారు అయ్యారు. మీరు అనేక మంది ప్రధానమంత్రులకు బరాక్ ఒబామా ఏమండి సో చాలామందికి మన లాస్ట్ ఇయర్లో కూడా అమెరికా దేశంలో కూడా అసెంబ్లీలో మాట్లాడే అర్హత రైట్స్ తనకిచ్చాడు దేవుడు. చాలా బాగా మాట్లాడారు. మనం ఆ వీడియోస్ కూడా చూసాం, మనం కూడా స్పందించాం. సో అంత ఘనత దేవుడు ఇచ్చాడు. నేను అంటాను అంత ఘనత ఇచ్చినప్పుడు ఇది అవసరమా అంటాను నేను. సో పోనీ ఇది అవసరం అనుకోండి, ఇదే దేవుడు ఇచ్చినప్పుడు ఇది నీకు ఘనతను తీసుకొస్తుందంటే తీసుకురావట్లే కదా. సో అలాగున్నమాట రాజకీయం అనేది. గమనించండి, రాజకీయం అనేది అభినయ దర్శన్ కావచ్చు, ఇంకొక దర్శన్ కావచ్చు, వేరే వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా అది నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ క్రిస్టియన్ అని కదండి, హిందూ అయినా, ముస్లిం అయినా, జైన్ అయినా, సిక్ అయినా, సో మెనీ రిలీజియన్ పాపులేషన్ ఉన్నటువంటి ప్రజలు ఎవరైనప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక సిక్ ఉన్నాడు అనుకోండి, తన ప్రజల కోసమే నేను పార్టీ పెట్టిన, తన ప్రజల కోసమే నేను గెలవాలి, తన ప్రజలకే పనిచేయాలని అనుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా ఒప్పుకోదండి. అసలు కాన్స్టిట్యూషనే ఒప్పుకోదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక వ్యక్తిని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ను లేక చూసి దానిలో ఉన్నటువంటి రైట్స్ చూసి ప్రమాణ స్వీకారం చేపిస్తారు. అంతేకాకుండా మనకి సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ ఉంటాయి. ఇతను క్రైస్తవుడా, ఇతను ముస్లిమా, లేకపోతే ఇంకొక వ్యక్తి అని తీర్పులు తీర్చరు. అక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బట్టే తీర్పులు తీరుస్తారు. కారణం ఏంటి? అది మన అందరికీ, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఫాలో కావాలి. నీ విశ్వాసం, పర్సనల్ విశ్వాసం ఏది ఉన్నప్పటికీ కూడా అది వేరే విషయం. అది నువ్వు అక్కడ ఏదైనా కానీ అక్కడికి వెళ్ళగానే పలానా వ్యక్తి అయితే ఖురాన్ బట్ట, లేకపోతే బైబిల్ని బట్ట, భగవద్గీతను బట్ట ఇక్కడ తీర్పులు జరగవు. హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, న్యాయవాదులందరూ కూడా కాన్స్టిట్యూషన్ బట్టే మనకి బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని మనకు అక్కడ ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్, అధికారం కలిగినటువంటి మాటలే మనకు బయటకు వస్తే దాన్ని బట్టి వాళ్ళు తీర్పు తీరుస్తారు. అట్లా ఉంటుంది రాజకీయం అంటే. రాజకీయం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు. ఒకవేళ మీరు పబ్లిక్లో బాగా మంచి ఫిగర్ కావచ్చు, చూసిన వాళ్ళందరూ గుర్తుపట్టవచ్చు, రేపు గెలిచిన తర్వాత అలా ఉండదు. ఇప్పుడు చూడండి, మన సీఎం, తమిళనాడు సీఎం దళపతి విజయ్ గారు, వారు ఒక క్యారేజ్ బాక్స్ తెచ్చుకొని వాళ్ళ ఆఫీస్లో కూర్చొని భోజనం చేస్తున్నారు. ఆఫీస్కి ఒక 15 నిమిషాల ముందే వస్తున్నారు వారు. అంతేకాకుండా వారికి ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన తను చెప్పింది శాసనం కాదండి, తనకి చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా ఫేర్ చేసుకొని, వాటన్నిటిని కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలా. అర్థమవుతుందా? సో కాబట్టి ఇలా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మరి అభినయ దర్శన విషయంలోకి వచ్చినప్పుడు మనం 1,70,00,000 మంది ఏపీలో ఉన్నారు. సో వారందరికీ కూడా నాయకుడు లేడు, లీడర్ లేడు, నేనున్నానన్నట్టుగా బ్రదర్ మాట్లాడుతున్నారు. మంచిదే, ఇలా మాట్లాడటం మంచిదే, ఒకవేళ ధైర్యాన్ని ఇవ్వటం అనేది మంచిదే. కానీ వీళ్ళ కొరకు మాత్రమే నేను పార్టీ పెట్టాను, వీళ్ళ కోసమే నేను పదవిలోకి రావాలనుకుంటున్నాను, వీళ్ళ కోసమే రాజకీయం చేయాలనుకుంటున్నాను అనే మాట ఏదైతే ఉందో ఇది రాజకీయానికి పర్ఫెక్ట్ కాదు. అర్థమైందా? ఒక క్రైస్తవ కాపరి
క్రైస్తవ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఆ క్రైస్తవానికి బోధించుకుంటూ వెళ్తూ ఉంటారు, క్రైస్తవ్యానికి మాత్రమే బోధించుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు ఎవరైనా అడిగినప్పుడు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ రాజకీయంగా నేను ఒక ఎమ్మెల్యేగా పలానా వాళ్ళకి పనిచేస్తానంటే అది ఎప్పటికీ కూడా అసాధ్యం. కాబట్టి ఇక్కడ కొంతమంది అంటున్నారు, ఏమన్నారంటే 1,70,00,000 మంది క్రైస్తవులు ఒక్కరు కూడా నీకు ఓటు వేయరని అంటే కామెంట్ పెట్టారండి. ఈ రెడ్ టీవీ ఇంటర్వ్యూలో కింద కామెంట్స్ ఉన్నాయి. సో నేను వాటిని గుర్తు చేస్తున్నాను. అంటే తనను బలహీనపరచడానికి కాదు, తను సెట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటే చేసుకోవటానికి మాత్రమే. ఇక్కడ ఏమని చెబుతున్నారండి, నిజంగా మీరు గ్రేట్ అండి అభినయ్ గారు. ఎంత జరిగినా కూడా మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వటం మీకే సాధ్యం. మీ దృష్టిలో దళిత ప్రజలని ఇంకా అంటే వీళ్ళు ఏం చెబుతారంటే ఎక్కువ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు దళితుల కోసము, ఎస్టీల కోసము మేము పనిచేస్తామని చెప్పి అంటారు. ఎక్కువగా వాళ్ళు ఉంటారు, ట్రైబల్స్లో ఎక్కువగా వాళ్ళు ఉంటారు. కాబట్టి సో ఎప్పటికీ కూడా అలాంటి ఫీలింగ్ తీసుకురావద్దండి. అందరి కోసం పనిచేస్తాను, నేను అందరి వాడిని అని చెప్పాలి. అందరి కోసం పనిచేయాలి, అందరి వాడిగా ఉండాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు. మీకోసమే, మీ గురించే వచ్చాను, నేను మీ కొరకే వచ్చానంటే మిగతా వారంతా ఏమైపోవాలి అనే విషయం ఒక సహోదరుడు ఇక్కడ కామెంట్ రూపంలో చెప్పాడు. ఇక మ్యారేజెస్ విషయం అంటే మనం మాట్లాడకూడదు, అది తన పర్సనల్. అది ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను పాస్టర్ వద్దు, సేవకుడు అనొద్దు, ఆయన దగ్గర లక్షణాలు ఇవ్వని ఒక బ్రదర్ పెట్టాడు. అంటే పాస్టర్ గారు అని పిలవకండి అని చెప్పేసి బ్రదర్ ఒక అతను కామెంట్ పెట్టాడు. అయితే ఇక్కడ చూడండి, గమనించి అభినయ్ దర్శన్ జైలు నుండి విడుదల అయిన సందర్భంగా అన్నకు క్రైస్తవ సమాజం గౌరవం హక్కున చేర్చుకునే సన్మానం చేయకపోతే అందరూ పాస్టర్లు క్రైస్తవ పెద్దల లేకుంటే కొంతమంది విషయాల్లో అంటే గౌరవించాలన్నట్టుగా కూడా ఒక బ్రదరు పెట్టారు. కొంతమంది క్రైస్తవులేమో నమ్మొద్దని చెబుతున్నారు. కానీ ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక దేవుని యొక్క సావుకుడిగా నేను ఒక మాటను గుర్తు చేస్తానండి. ఏంటి ఆ మాట అంటే, ఒక మాట బైబిల్లో ఉంటుందండి. ఆ మాటను నేను గుర్తు చేసి ముందుకు తీసుకెళ్తాను. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక ఆత్మీయమైన సందేశము ఇక్కడ రాయబడింది. దాన్ని చదువు వినిపిస్తాను, జాగ్రత్తగా మనం గమనిద్దాం. దీన్ని చదివే ముందు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒకవేళ నిన్ను సేవకుడిగా ఆయన డిసైడ్ చేశాడా, దాన్ని ఎవరు మార్చలేరండి. దేవుడు ఒక వ్యక్తిని రాజకీయ నాయకుడిగా డిసైడ్ చేశాడా, ఆ వ్యక్తిని ఎవరు మార్చలేరు. ఒక వ్యక్తి చదువును బట్టి డాక్టర్, ఒక వ్యక్తి చదువును బట్టి ఒక లాయర్, ఒక వ్యక్తి చదువును బట్టి ఉన్నతమైన అధికారాల్లోకి ఆయన సెలెక్ట్ చేస్తాడు. సెలెక్టెడ్ పీపుల్ ఆయన ముందుగా సెలెక్ట్ చేస్తాడు. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన సెలెక్ట్ చేస్తాడు. ఇందులో నుంచి అందులోకి, అందులో నుంచి ఇందులోకి, అందులో నుండి ఇంక అందులోకి అట్లా వెళ్ళటానికి అవకాశాలు ఉండవు, అసలు ఉండవు. వెళ్తున్నారు అంటే ఏదో ప్రాబ్లం జరుగుతుందని అర్థం. ఓకేనా? సో దాని విషయంలో మనం బైబిల్ ఒక మాట రాయబడిందండి. ఈ మాట నేను చదువుతాను ఇప్పుడు, మీకు అర్థమయ్యే రీతిలో ఉంటుంది. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. అర్థమవుతుందా? లైఫ్, జీవితాన్ని దేవుడు మనకిచ్చిన జీవితం చాలా చిన్నదండి, చాలా చిన్నది. మా అంటే 70, ఇంకా బ్రతికితే ఇప్పుడు 10 అటు ఇటు అవుతారేమో, 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతుకుతారేమో. జాగ్రత్తగా చూసుకోమన్నాడు. యేసుక్రీస్తు వారైతే డైరెక్ట్గా చెబుతాడు, నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్త పడు, జాగ్రత్తగా అని చెబుతాడు. సో ఇక్కడ ఏం రాశాడంటే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలని అన్నాడు. ఎలా కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఈ స్థితిలో కట్టాడు, ఒక ఆత్మీయ స్థితిలో కట్టాడు అనుకోండి. దాన్ని నువ్వు ఇంకొక రకంగా కట్టుకుంటే
ఎస్, కొంత లైఫ్ ప్రాబ్లమ్. దేవుడు శిల్పకారుని వలె ఒక లైఫ్ను కట్టాడండి. తల్లి గర్భంలో రూపించబడక ముందే ఈ భూమి మీదకి మనం వచ్చినప్పుడు, మనం పుట్టినది మొదలుకొని తిరిగి మరణం వరకు, తిరిగి భూమి నుండి తిరిగి ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళేంత వరకు దేవుడు మనకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. ఒక లైఫ్ స్టైల్ని, ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని మనకు ఆయన ఇచ్చాడు. ఇక దాన్ని ఒకసారి ఇచ్చిన తర్వాత దాన్ని మరలా మార్పులు చేర్పులు చేయడానికి అవకాశాలు ఉండవు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను, వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడను వేయలే. అర్థమవుతా? వేయబడినటువంటి పునాది తప్ప మరి ఒక పునాది ఏది కూడా లేదండి. చాలా జాగ్రత్తగా చెబుతున్నాడు ఈ మాట. ఇక్కడ ఇంకో మాట అంటాడు, ఇంకొక మాట యేసుక్రీస్తు వారు అంటాడు, నా మాట విని వాటి చొప్పున చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడట? ఈ బండ మీద ఇల్లు కట్టుకుంటాడట. ఆ బండ క్రీస్తే. యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఈ జీవితం, యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఈ బ్రతుకు, యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఈ రక్షణ, యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఈ మౌరు మనసు, ఇదంతా కూడా నా దయ. అది ఎప్పుడిచ్చాడు? తల్లి గర్భంలో రూపించబడక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. అందుకు ఒక మంచి మాట ఉంటుంది ఇక్కడ. ఏమని ఉంటుంది తెలుసా? వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడో. ఈ పునాది యేసుక్రీస్తే. మనకు పునాది వేసిన మహనీయుడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి మహనీయుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడా? వెనకడుగు, వెనక చూపు, వెనక మనసు పెట్టుకోకుండా వెళ్ళిపోవాలి. మనకి ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనసు మీరు కలిగి ఉండండి. యేసుక్రీస్తు వారు ఒక పర్పస్లో వచ్చారు భూమి మీదకి, ఒక పని మీద వచ్చారు భూమి మీదకి. ఆయన ఏంటంటే పరిశుద్ధుడిగా జన్మించి 33.5 సంవత్సరాలు బ్రతికి సర్వ మానవాళి పాప క్షమాపణ కొరకు ఆయన బలిగా అర్పణగా చేయబడి ఈ భూమి మీదనే మరణించి మరల తిరిగి లేచి ఆయన అక్కడికి వెళ్ళాలి. ఇది ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో జరిగించాలి. అది వేయబడినటువంటి పునాది. అందుకే ఇక్కడ ఏమని రాశాడు తెలుసా? ఆ పునాది అలా వేసాడు. అది అలాగనే ఆయన జరిగించాలి. సో ఈ 60-70 సంవత్సరాల జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు, మనం అది జరిగించాలి. ఈ ఇచ్చిన జీవితాన్ని నేను రాజకీయానికి వాడతాను, లేక ఇంకా నేను వేరొక దాని కోసం వాడతాను, లేక నేను ఇంకొక పని కోసం వాడతాను అంటే అది వేయబడినటువంటి పునాది. అర్థమవుతుందా? అందుకు 2 పునాదులు, 2 రకాల కట్టడాలు చూపిస్తున్నాడు ఇక్కడ. 2 రకాల కట్టడాలు చూపిస్తున్నాడు. ఏంటి అది? మరి ఒక మాట నేను చదివిన తర్వాత చదువుకోవడానికి మనం ప్రయత్నం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునో వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే అని చెప్పిన తర్వాత సో 2 రకాల స్టాండర్డ్లు చూపిస్తున్నాడు. ఒకటి వేయబడిన పునాది, రెండవది అంటే ఇతరులుగా కట్టుకుంటున్నటువంటి మరొకటి. ఆ రెండింటి గురించి రాస్తూ ఏమంటున్నాడు? ఎవరైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, సెకండ్ వన్ గడ్డి, కర్ర, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును. అర్థమవుతుందా? దేవుడు ఒక పునాది వేశాడు. అందుకే ఇసుక మీద ఇల్లు కట్టేవాడు కూడా ఉంటాడని మత్తయి సువార్తలో మనం చదువుతాం. గాలి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తులకి నష్టం జరిగే అవకాశాలు ఎప్పుడు వస్తాయి? గాలి వచ్చినప్పుడు, వర్షం వచ్చి కొట్టినప్పుడు, ఆ ఇంటి మీద పడినప్పుడు ఆ కష్టం అంటే ఎక్కడ కట్టావు అన్న సంగతి తెలిసిపోద్ది. అలాగే దేవుడు నేను ఒక పని కోసం నిలబెడితే, దేవుడు ఈ పని కోసం నేను నిలబెట్టి వాడుకుంటూ ఉంటే నువ్వు ఇంకొక పని కోసం వెళ్తున్నావా? ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేమటువంటి స్నేహితుడా, సహోదరుడా, దేవుడు నీకు అప్పగించినటువంటి పని, దేవుడు నిన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చినటువంటి పర్పస్, ఈ దేవుడు నిన్ను ఎన్నుకున్నటువంటి స్థితి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం.
గమనించండి, ఇక్కడ ఏమంటాడు సార్, పని కనపడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. తర్షీష్కు వెళ్ళాలా, నినవేకి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు డిసైడ్ చేసి చెప్పాడు, పలానా ప్రాంతానికి నువ్వు వెళ్ళు అని. నోవాహు పలానా షిప్పును కట్టుకో, వెళ్ళు, రెడీగా అని చెప్పాడు. వాళ్ళు అట్లాగే చేశారు. అబ్రహామా రా బయటకంటే ఆయన అలాగే వచ్చాడు. పేతురు రా, నేను మనుషులు పట్టే జాలలుగా చేస్తానంటే ఆయన అలా వచ్చాడు. సో ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, దేవుడు మన పిలిచినటువంటి పిలుపుని ప్రక్కన పెడుతున్నామా? మన పని పక్కన పెట్టి ఏదో చేద్దామని వెళ్తున్నామా? ఏదో చేయటానికి ఎవరినో దేవుడు ఎన్నుకుంటాడు. మనం చేసే పని మనము చేయాలి. అందుకే ఇక్కడ అంటాడు, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. అర్థమైంది? పునాది, స్టాండర్డ్ పునాది, యేసుక్రీస్తు అనే పునాది, యేసుక్రీస్తు అనే బండ అనే పునాది. ఆ బండ పైన కట్టే ఆత్మల రక్షణ, ఆత్మలతో కట్టే సంఘం మనము అగ్ని చేత ఒక దినమున దీన్ని చేస్తాడట. అందుకే ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, మరి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. ఆయన అంటున్నాడు, వేయబడినది తప్ప నీకు ఒక పని ఇచ్చాడా, సో అది పర్మనెంట్గా ఉంటుంది బ్రతుకు కాలమంతా. దేవుని యొక్క కృపలో ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలంతే, దట్స్ ఆల్. అంతేకాని ఈ జీవితాన్ని తీసి అక్కడ పెడతాను, ఆ జీవితం తీసి ఇంకొక్కడ పెడతాను, సావుకులుగా నేను ఈ పని చేస్తాను, సావుకుడిగా ఈ పని కూడా చేస్తాను నేను అనుకున్నటువంటి సావుకులు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, ప్రభు దగ్గరకు రండి. వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఏమీ లేదు. గమనించారా? వేయబడినటువంటి పునాది తప్ప మరొక పునాది లేదు అని దేవుడు ఇక్కడ పర్ఫెక్ట్గా చెబుతున్నాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరియు కూడా దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగును కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోండి. ఆత్మ సంబంధమైనటువంటి మాట. జాగ్రత్తగా ఆత్మీయతలో కట్టుకుంటున్నారా? ఆత్మీయతలో ఎదుగుతున్నారా? మనకి ఒక మాట ఉంటుంది, ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్నటువంటి ప్రకారం అన్ని విషయాల్లో సౌఖ్యముగా ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు. అర్థమవుతుందా? సో మన జీవితాన్ని ఏటి కడుతున్నాం? అగ్నిలో పడిపోతున్నటువంటి వారిని లాగటానికి పిలిచాడా దేవుడు? నశించేస్తున్న ఆత్మల పట్ల భారం కలిగి ముందుకు వెళ్ళటానికి నేను పిలుచుకున్నాడా? కరువైనా, ఖడ్గమైనా, హింసైనా, వేదనైనా, శోధనైనా, ఏ బాధ నుంచైనా ఆయన నేను బయటకు తీసుకురావడానికి సమర్థుడు, శక్తిమంతుడు. పేరు కోసం, పదవి వ్యామోహం కోసం, లోకంలో ఉన్న వాటి కోసం ప్రయాసపడుతున్నావా? ఒకడు లోకమంతా సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభం అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. మనుషుడు ఒక్కసారి మృతి పొందవలను, తర్వాత తీర్పు జరుగునని చెబుతా ఉన్నది. మనుషుడు ఒక్కసారి చనిపోవాలి, 100 సార్లు కాదు. దేవుడు నీకు ఒకే పని ఇస్తాడు, ఒక పని ఇస్తాడు. మంచి చదువుకున్న ఒక డాక్టర్గా ఉండు. యాక్టర్గా మారితే బాగోదు, ప్రాబ్లం అవుద్ది. డాక్టర్గానే ఉండాలి, డాక్టర్ పనే చేయాలి. నీకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు దేవుడు. నిన్ను ప్రేమించి తన సంఘాన్ని కాయటానికి, తన సంఘాన్ని మేపటానికి నిన్ను కాపరిగా ఉంచాడా? నువ్వు కాపరిగానే బ్రతకాలి. కాపరిగా ఉన్నవాడు నాయకుడు కాలేడు. నేను అటు వెళ్తాను, నేను ఇటు వెళ్తానంటే నడదు. 2 కత్తులు ఒక వరలో ఉండవని చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఒక వరలో 2 కత్తులు ఉండటానికి వీల్లేదని చెప్పాడు. ఇద్దరు యజమానులకి ఏమండి, ఒక దాసు 2 యజమానులకి పని చేయలేడు. చేయగలడా? చేయలేడు. ప్రభు చాలా చక్కగా చెప్తాడు. ఆయన అర్థమయ్యే మాటలు చాలా బాగుంటాయి, కానీ మనం అర్థం చేసుకునే విధానము రంగు వెళ్తుంది. నాకు అన్నీ తెలుసు అని ఎప్పుడు అనుకోవద్దు. సో ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి ప్రేమైనటువంటి స్నేహితులారా, మీ అందరికీ నేను ఒకే విషయం చెబుతున్నాను. మీకు దేవుడు ఏం కల్పించాడో, ఏ పునాది వేశాడో, వేయబడినది తప్ప మరొకటి వేయటానికి వీలు లేదండి. రక్షణ భాగ్యం అంత గొప్పది, రక్షణ దేవుడి యొక్క సంఘం అంత గొప్పది. చాలామంది సంఘాలు కూడా మారుతూ ఉంటారు. ఈ సంఘంలో కొన్ని రోజులు, ఆ సంఘానికి కొన్ని రోజులు, ఆ చర్చికి కొన్ని రోజులు, ఈ చర్చికి కొన్ని రోజులు. అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, ఆడ పాటలు బాగున్నాయి, అక్కడ ఆరాధన బాగుంది, ఇక్కడ వాక్యం బాగుంది, ఇక్కడ టీవీ స్క్రీన్ బాగుంది, అక్కడ మ్యూజిక్ సిస్టమ్ బాగుంది అని ఇలా తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు.
అలా తిరగడానికి కూడా వీల్లేదండి. వేయబడిన పునాది తప్ప నువ్వు ఎక్కడ రక్షించబడ్డావో, ఎక్కడ మారు మనసు పొందావో, ఎక్కడ కడగబడ్డావో, ఎక్కడ ఆయన క్రీస్తు యొక్క రక్తమును తీసుకుంటున్నావో అక్కడే స్థిరమైన పునాది. అయితే నీ ద్వారా ఆ సంఘం అభివృద్ధి కావాలా, నీ ద్వారా ఆ సంఘం దీవెనకరంగా మార్చబడాలి. నువ్వు చేసే పని అనేక ఆత్మల రక్షణలోకి తీసుకొచ్చే గొప్ప పని నువ్వు చేసిన వాడవై ఉండాలి. అంతేకాని మార్చినంత మాత్రాన గొప్పతనం ఏమీ రాదు. అలా వెళ్ళటం తప్ప పునాది మార్చుకుంటే ఏమొస్తుంది? పునాదులు మార్చలేం. పునాది వేశాడు దేవుడు. ఇది నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని చెప్పాడు. ఈ సంఘాన్ని కాయటానికి పిలిచాడు దేవుడు. కాబట్టి ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఆలోచన చేయాలి. అంతేకాకుండా మరి మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. చాలామంది మన ఛానల్ చూస్తూ వ్యూస్ వస్తూ ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ సబ్స్క్రైబ్ అనేది ఏంటంటే చేయలేకపోతున్నారు, అర్థం కావట్లా. లేక కొంతమంది ఏం చెబుతున్నాడని వినిపోతున్నారా, లేకపోతే కొంతమంది కోపంగా వెళ్తున్నారా, మరి కొంతమంది ఈ ఛానల్లో అంతా నచ్చలేదని ప్రక్కన పెట్టేస్తున్నారా, అర్థం కావట్లా. కానీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ ద్వారా చాలామంది ఆత్మీయంగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. చాలామంది సావుకులు కనిపెడుతున్నారు. అంతేకాకుండా మాతో కలిసి కొన్ని వేల మంది పాస్టర్స్ ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా ప్రతి విషయంలో సహకరిస్తున్నారు. కానీ మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది నా రిక్వెస్ట్. అలాగనే ఎప్పటివరకు ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. ప్రాముఖ్యంగా రెడ్ టీవీ యాజమాన్యానికి, అలాగా అక్కడ కూర్చున్నటువంటి కనిపిస్తున్నాడా చక్కని బొట్టు పెట్టుకున్నాడు కదా అభినయ దర్శన్కి కూడా నేను వన్స్ అగైన్ కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయ నాయకుడిని అయిపోయానని చెప్పేసి ఇక అందరి దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి తన రాజకీయం కూడా ఫలించాలి. తను కూడా ప్రజలకు ఏదో చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఒకవేళ చేసే భాగ్యము దేవుడిస్తే దాన్ని ఎవరూ ఆపలేరు. ఆ ఛాన్స్ కనుక దేవుడిస్తే ఇంకా ఒకవేళ తన హృదయంలో తన యొక్క భారము ప్రజలకు సేవ చేయాలని ఉంది కాబట్టి చేయగలిగితే మంచిదే. సో ఆయన్ని కూడా మనము బ్లెస్ చేయాల్సిందే దేవుడు. ఒకవేళ తను చేసినటువంటి ఏమైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకోవాలి. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. అవి ఒప్పుకుంటే ఖచ్చితమైనటువంటి కార్యాలు దేవుడు చేయగలడు. సో ఈ టైంలో ఆయన కూడా నేను బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తున్నాను. మరీ ప్రాముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దైవజనులు, సేవకులు, క్రైస్తవేతరులు, ప్రజలందరూ కూడా క్షేమకరంగా అందరూ ఉండాలి. ఎవరి విశ్వాసం వారిది. ఎవరి విశ్వాసం గొప్పదనుకుంటే వారి విశ్వాసం గొప్పదే. కానీ అందరూ మాత్రం ఏకదాటిగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతూ దేశంలో మనందరం కూడా మనుషులు గుర్తించి మనుషులు ప్రేమించుకుంటూ ముందుకు సాగాలని ప్రత్యేకంగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప సదాకాలము మీ అందరికీ తోడై ఉండును గాక. ఈ కార్యము చేసిన దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. వందనం.